ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. లేవా టైం చూడు ఎన్ని అవుతుంది. ఇప్పుడే లేవన్నారా? వీడి పేరు హరి. వీడు ఎప్పుడు ఎలాంటి కళలు కంటాడో వీనికి అర్థం కాదు. నేను దానికి ఫోన్ చేయని ఫోన్కి దాంట్లో బ్యాలెన్స్ లేదు. ఇది ఏడగొన్నా సరైన మంచిగా జాతరలో సేమ్ బంగారం లెక్కనే ఉంది. చేపించుకున్న 4-5 తులాలు. అబ్బో అంత లేదు. ఆయనకైతే ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ లేదు. అరే బ్యాలెన్స్ లేని ఫోన్ లేదు పెట్టుకుంటారు కాబట్టి కూడా ఆన్ చేయడం అయిందా హాట్స్పాట్? హాట్స్పాట్ కోసం ఎదురు రావడం.
ఈ పాట అనుకని అర్థమైతే హలో యాడున్నావురా ఏంటుకున్నావు అవునా ఇటు వస్తావేమో మరి ఈ మనిషికి జమ చేసుకొని ఇంకా తెచ్చుకున్నామని అరే పని ఉందన్నా కదా రే. అరే వీడు లంగున్నాడు నిజంగా అట్లయితేనే వస్తున్నాడు చూసిన ఒక్క నిమిషంలో వస్తున్నాడు గాయాల కోసం అక్కడ వచ్చినాక ఏం ఏదో గుంపు వస్తుంది ఏరా తాగుడేదిరా తీరు 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 మందు బాటిల్ తీయరు పైసలు ఏముంది పైసలు తీరు తీరు అంటాడు వెళ్తే వచ్చి ఏమనిపించిన పైసలు తాగిస్తున్నావా లేదు గంతే ఎక్కేమో ఇది ఏం లేదు ఇక ఫస్ట్ నువ్వు తాగి తర్వాత తీరు తాగిస్తాడు తర్వాత నువ్వు కూడా అట్లే. మళ్ళీ నువ్వు పెట్టుకోతావు కూర్చో రాత్రి రావడం కానీ నువ్వు అవుగా నువ్వు రాత్రి హైదరాబాద్ పోతాను హైదరాబాద్ మస్తే పైసలు ఇప్పుడే వేయాలి అందరూ సరే సార్ అట్లయితే కానీ నీకు ఏదైనా దొరికిందనుకో నాకు చెప్పాలి ఇంకేం దొరికిందో నాకు చెప్పాలి నీకేం దొరికింది అంటే ముగ్గురు చెప్పాలి నీకు మన దోస్తు ముగ్గురికి ఏదైనా సరే చెప్పుకోవాలి సరేనా ఇప్పటి నుంచి సరేనా నాడు పోదాం చెప్పింది అర్థమైంది కదా ప్రతిదీ ఏదైనా సరే మన ముగ్గురం షేర్ చేసుకోవాలి అంతే సరేనా ఏ విషయమైనా మనం ముగ్గురమే షేర్ చేసుకోవాలి పెద్ద కోట్ల సమస్య కానీ షేర్ చేసుకోవాలి సరే నాకు చెప్పి ఏదైనా మీకు చెప్తాను నేను ఇంగినే చెప్తాయి ఇక చాలా మంచి గుడి ఈడైపోయిండ్రా హరి రా అనకాసండి వాడే నువ్వు మారవు దేవుడు లేదు దయం లేదు ఇక్కడ ఏదో ఉంది శ్రీకాంత్ ఇక్కడ ఏదో బుక్ ఉందిరా చూడు ఏం బుక్ అది తొందరగా ఇంకేసేపు రా బాబు తొందరగానే ఇంకేసేపు 25 years క్రితం దేవుని గుడి నుంచి ఉంది ఉందే అరే 25 ఏళ్ళు అరే బుక్ కావాలా నాకు నువ్వు దేవుళ్ళని నమ్మురా దేవుళ్ళను అవిటిని అడుగు అరే ఒకసారి దేవుని ఇంట్రెస్ట్ వస్తుంది అద్దు అవసరం లేదు అరే ఏం తీసుకుంది పోదాం వద్దు పాయిగా అయిపోయింది ఎందుకో కావాలి తీసుకెళ్తాం పారా అద్దువా
ఎప్పుడు కల్లోకి వచ్చింది? ఏదో ఉంది ఆ బుక్లో, వెళ్ళి తెచ్చుకుందాం అంటాను. సరే మరి వెళ్తా. అర్ను, ఓయ్. అవును, వీడు అప్పుడే వద్దన్నారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్తే. సర్లే, నేను ఒక్కడిని వెళ్తా మరి. ఇదేంది ఇంత చీకటిగా ఉంది? బుక్ అయింది. కొంప తీసి మన గ్యాంగులను ఎవడైనా తీసినంటావా? అయినా వాళ్ళకేం వస్తుంది బుక్? ఎవరు తీసుకెళ్ళాడబ్బా? బుక్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చింది? మనకైతే అందింది కదా బుక్. దీని అమ్మ జీవితం బోర్ కొడుతుంది, ఏం చేయాలి? ఆ బుక్ తెచ్చా కదా, అవును, కానీ ఆ బుక్ చదువుదాం ఒకసారి. ఏముంది బుక్లో అసలు? రాత్రి కల్లో వచ్చింది. ఇది 1885 సంవత్సరం. నా పేరు నిల్సి. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఈ గుడి గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం రాజులు ఈ గుడిని పరిపాలించేవారట. ప్రతి ఏడాది ఘనంగా పండుగలు చేసేవారు. కానీ కొన్ని రోజుల తరువాత ప్రజల నుండి నిధిని దోచుకొని ఆ గుడి కింద దాచినట్లు నాకు తెలిసింది. నేను వెంటనే ఒక పెద్దాయన దగ్గరకు వెళ్ళి అడిగాను, అవును బాబు, ఈ గుడి కింద నిధిని దాచిపెట్టారు అన్నమాట నిజమే, కానీ దానికోసం ఎందరో వెళ్ళారు. వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కానీ నువ్వు మాత్రం వెళ్ళకు అని ఆ పెద్ద ఆయన నాతో చెప్పాడు. నేను అవి ఏం పట్టించుకోకుండా మరో రోజు బయలుదేరాను. ఆ గుడి కిందికి వెళ్ళాను. వెళ్తుండగా నాకు ఒక పెద్ద ద్వారం కనిపించింది. దానిని తెరవడానికి ట్రై చేశాను, కానీ అది ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు. బయటకు వచ్చాక దాని గురించి తెలిసింది ఏమిటంటే, ఆ గుడికి ఎవరైనా సరైన వ్యక్తులు వచ్చినట్లు తెలిస్తేనే
ఆ గుడి తలుపులు ఓపెన్ అవుతాయట. ఈ బుక్ చదివిన వారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఆ తలుపు తెరుచుకుంటే ఆ నిధి మీకు దొరుకుతుంది. అసలు ఇది నిజమా అబద్ధమా అస్సలు నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ ఇదంతా విన్నాక నాకు నిజమే అని అనిపిస్తుంది. నిజంగానే నిధి ఉంటుందా లేదా? అయినా ఇవన్నీ ఈ రోజులలో మూఢనమ్మకాలు అనిపిస్తుంది. బట్ నేను దేవుడినే నమ్మను. ఇది ఎలా నమ్ముతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా సరే రేపే నా ప్రయాణాన్ని మొదలు పెడతాను. ఏం చేస్తున్నారు అరే? నేనేం చేస్తారా శ్రీకాంత్ గడు ఎటువంటి వాడు శ్రీకాంత్ గడు పొద్దున టెంపుల్ వెళ్తాను మరి. అరే నేనే పోవాలరా టెంపుల్కి. టెంపుల్ అని వస్తారేంద్ర బాబు నీ టెంపుల్ ఏందో మీరేందో నీ. అరే నువ్వు దేవుని ఎందుకు నమ్మవురా? దేవుని అనే కాదురా భయ్, నేను కనిపించింది ఏది కూడా నేను నమ్మ. సరే కనిపించింది ఏది నమ్మవు కదా. గాలి ఉన్నదా? ఉంది గాలి ఉంది, వీడ ఉంది, మొత్తం ఉంది, అంతటా ఉంది గాలి. గాలి ఉన్నదని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నమ్ముతున్నావు కదా. గాలి కనిపించదు కదా, ఉందని ఎట్లా నమ్ముతున్నావు? అవును కదా. నువ్వు ఎన్ననే ప్రభయ్, నేను ఇలాంటి మూఢనమ్మకాలు ఏవి నేను నమ్మను. నమ్మవు కదా, ఒక్క నిమిషం ఉండు. ఆవు నువ్వు. దేవుని నమ్మవు కదా, మరి ఇదేంటి? అక్కడ ఉండాల్సిన బుక్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేంటి? నైట్ నేను చూసాను చదివేటప్పుడు. బుక్ గురించి మొత్తం చదివినరా నేను. ఇందులో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది. అర్థమైంది కదా. రే పిచ్చిగాని లేచిందా? మూఢనమ్మకాలు నమ్మవేమో కదా నువ్వు. బుక్ చదివినోడేందో, నువ్వు ఓవుడేందో, మన దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? వెళ్ళాల్సిందే. వద్దురా నేను చెప్పింది నువ్వు వద్దు. అరే ఒక్కసారి నా మాట నువ్వు ఒకసారి నిజంగానే ఉంటే నిధి వద్దురా, అవన్నీ డ్రామాలు. నిధి నిజంగానే ఉంటే ఒకసారి ఉండదురా. అరే ఒక్కసారి నా మాట నువ్వు వెళ్దాం. టైం వేస్ట్ అయినా అనకు నువ్వు. వెళ్దాం, వెళ్ళాక చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒక్కసారి వెళ్దాం రే, ఒకటే సరే. ఒకసారి ఒకవేళ నిజం కావచ్చు. అరే నేను చెప్తే నమ్మతలేవు. సరే నిజమే కావచ్చు. సరే రేపు పోదాం కానీ. సరేరా పెట్టుకున్నాం. ఏది మర్చిపోలే కదా. మర్చిపోలే. ఆయన ఇప్పుడు అవసరం అంటావు మనం ఓడు. అరే రారా భయ్, నేను చెప్తా. మనకే నిధి దొరికితే ఎట్లుంటుంది. ఇదిగో చూడు, నిధి కూడా మన చేతికి దొరకాలి. పిచ్చిగాని లేచిందారా నీకు? అరే పిచ్చి తర్వాత పోయి నువ్వు చూడు, నిధి దొరికినాక మన రేంజ్ చూడు, మన కథ చూడు, మన లెక్క చూడు, మన లైఫ్ మొత్తం సెట్. దిమాగ్ ఖరాబ్ అయిందిరా నీకు. దిమాగ్ ఖరాబ్ అయింది మొత్తం. నిధి అని నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. నువ్వే ఊహించుకోరా పోయి, నిధి కూడా దొరికితే ఉన్న కథ ఏమోరా పోయి ఆడ లేకపోవాలే చూడు. అమ్మయ్యా ఎట్లా అట్లా చేసి గుడి దగ్గరికి అయితే ఏరుకున్నాం రా భయ్. ఏరుకున్నాం కరెక్టే. మనకు పోయే దారి ఎక్కడ ఉంటుందో ఏమో, అదే బాధ నాది. లోపలికైతే వెళ్దాం పదా. అవునరా, ఇటు సైడ్ ఉంటుందా? నాకు తెలిసి ఇటు సైడ్ ఉందా. ఒకసారి నువ్వు ఇటు సైడ్ వెళ్ళి చూపా. ఏడుందిరా పోయి, ఇటు సైడ్ కూడా లేదు. ఒకసారి ఇట్రా, బుక్ ఒకసారి. ఇందులో ఏమన్నా మనకు తెలుస్తుంది, వచ్చినా తెలుసు. దారి లోపల వెడమ వైపు ఉండొచ్చా, ఇటు సైడ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఆ లోపల సైడ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఉండొచ్చు అయితే. ఒకసారి లోపలికి వెళ్దాం పదా. సరే వెళ్దాం. అమ్మ మొత్తం చీకటిగా ఉంది రా గది. అక్కడ గది ఉందిరా. వెళ్దాం కదా.
వీళ్లకు కొద్దిసేపటి తరువాత గుడి కిందికి వెళ్ళే ద్వారం దొరుకుతుంది. వెళ్తుండగా తలుపులు వస్తాయి. ఇదే డోర్ కావచ్చు. ఏ వద్దురా అన్ని మళ్ళీ ఏదైనా జరిగితే ప్రాబ్లం. ఏ ఆగ్రే ఒక నిమిషం ఆగు. ఆ గుడికి ఎవరైనా సరైన వ్యక్తులు వచ్చినట్లు తెలిస్తేనే ఆ గుడి తలుపులు ఓపెన్ అవుతాయట. కొంతసేపటి తరువాత నిధి కోసం వెతికితే వాళ్ళకి ఏమీ కనిపించదు. వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ వెళ్ళే ముందు వాళ్ళకి ఒక ప్లేట్ దొరుకుతుంది. వచ్చినందుకు ఏదైనా దొరికిందని సంతోషించి తీసుకొని వెళ్ళిపోతారు. ఏమరా చేసినది మొత్తం జాంకాయలు తింటున్నావు ఇప్పుడు. నేను ముందే చెప్పిన ఇటువంటి నమ్మకరా అని. ఇంకా దేవుని నమ్మకమేమో కదరా నువ్వు. మరి ఇదేమైందిరా? దొరుకుతాయేమో అని పోయినావు, దొరికినాయా? అరే నాకేం తెలుసురా, చూద్దామని పోయినావు. పోయినావు షిప్ప పట్టుకొని వస్తుంది. ఏం తీసుకురా షిప్ప? ఇట్లా అయితే నాకేం తెలుసు, నేను పోయినా. మరి నేనంటే నువ్వు కూడా తెలియదు. నా ఏమంటే ఎందుకు వచ్చినవరా? ఓర్రా రమ్మనేది నువ్వు అనేనా? నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చింది. నేను అద్దని చెప్పను లేనా? అదే అయింది, అయిపోయింది. ఫోన్ రా ఇటు సైడ్. ఏమదరా బాయ్ ఇటు సైడ్ అయితే? అది ఆడ పోయి ఆ గుహలలో తొంగుకుంటా పాక్కుంటా ఏందిరా అది? ఫోన్ అయింది, అయిపోయింది. ఇటు సైడ్ ఇక తొలకపోయినావు. ఇక ఏం అనలేనురా బాయ్. ఏమో రా బాయ్, నీకే తెలవాలి అన్నీ. ఇక నేను పోతున్నా. ఇక వేడికిరా పోతున్నా బాయ్. నువ్వు ఉంటే ఇక్కడ అన్నీ ఇంటే చేస్తావు, అన్నీ తెలుగు తక్కువ పనులు.
బాగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేశారో ఏమో మమ్మీ. ఏం చేసి ఉంటుంది? ఇదేంటిది? పులిహోరనా? అమ్మో. ఏంటిది? నేను ఒకటేసారి వేసా కదా, ఇంతగానం ఎట్లయింది? ఎవరు వేశారు? ఇంకెవరైనా ఉన్నారా? అసలు నేను ఒకటేసారి వేసా కదా, ఇంతగానం ఎట్లయింది? ఏదో అయింది ఇక్కడ. ఎవరు వేశారు? సరే ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా. అసలు ఏం జరుగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏమవుతుంది అక్కడ? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కంపల్సరీ దయ్యాలు ఉన్నాయా? మామూలు పాత్ర కాదు, ఇది ఒక అక్షయ పాత్ర. ఇందులో మీరు కోరుకున్నది ప్రతి ఒక్కటి వస్తుంది. ఏంట్రా అరే పిలిచినావు? ఫోన్ చేసి తొందరగా రమ్మన్నావు. ఎక్కడికి రా ప్లేట్ తీసుకెళ్తున్నావు?
ఫోన్ చేసినావు రమ్మన్నావు. అరే ఇంట్లో మనం ఏది కోరుకున్నా వస్తుందంట. ఏరా జోకులు చేస్తున్నావా ఏంటి? అరే నిజం రా బాగు, నేను ఇంతకుముందు ఆ బుక్లో చదివాను నిజంగా. ఊకోరా, చెవులో పువ్వులు పెట్టకు. అరే నమ్మవారా పోయి. అగో వీళ్ళేమో వేస్తుర్రు, వీళ్ళు నాకు తెలియకుంటేమో వేస్తుర్రా, చూద్దాం. ఇలాంటి పట్టిందారా? అరే నిజం రా, నిజం ఇలా ఏది కోరుకున్నా వస్తుందంట. ఏది వరకు వస్తుందా నిజంగా? చూద్దాం ఒకసారి. ఊకోరా బాయ్. అరే కోరుకో, ఏం కోరుకోలేదు. ఒక థమ్స్అప్ కోరుకో. అప్పుడు నమ్ముతాను. సరే అప్పటి వరకు నమ్మవు. నమ్మా. సరే ఇది మామూలు పాత్ర కాదు, ఇది ఒక అక్షయ పాత్ర. ఇందులో మీరు కోరుకున్నది ప్రతి ఒక్కటి వస్తుంది. అరే నిజమే కదా. నిజమే. అరే నిజమేరా. అరే ఓ పని చేద్దాం, నైట్కి తాగడానికి ఒకసారి డబ్బులు తీసుకుందాం. డబ్బులు ఎలాగో లేవు కదా మన దగ్గర. నువ్వు మారవరా. నేను మారగారి, నాకైతే మందు కావాలి. నైట్కి డబ్బులు ఒక 1000 రూపాయలు కోరుకో. నిజమే పైసా? ఈ విషయం మీకు నాకు మధ్యాహ్నం శ్రీకాకుళం తక్కువ చెప్పకూడదు. నీకు నాకు మధ్యాహ్నం నీకు నాకు మధ్యలో ఓన్ చెప్పకూడదు. నాకు తెలియకుండా గిన్ని కథలు పడుతుర్రా. సరే సరే, మీ పని చెప్తా. అలా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వాళ్ళకు డబ్బు అంటే డబ్బు, బంగారం అంటే బంగారం, ప్రతి ఒక్కటి వాళ్ళకు అవసరం ఉన్నది తీసుకుంటారు. కానీ కొన్ని రోజుల తరువాత ఏం జరిగిందో మీరే చూడండి. తొందరగా రారా, పడుకో, లేట్ అవుతుంది. నీ ముడుసుడు సలా ఉండగా ఎదరా ఆడ పెట్టు. నువ్వు పడుకో. నాకైతే నిద్ర వస్తుంది, నేను పడుకుంటా.
ప్లేట్ ఏది? కింద కూడా లేదు. అరి ప్లేట్ ఎక్కడ ఉందిరా? అక్కడనే ఉంటుంది చూడరా. ఇక్కడ కింద లేదు. చూడరా ఇక్కడనే పెట్టా నైట్. అరే లేదురా, ఇప్పటి వరకు చూసా, లేదు, కనిపించట్లేదు. అమ్మ ఇక్కడనే పెట్టా కదరా భయ్. నేను ఇక్కడ పెట్టా నైట్. నేను ఇక్కడ చూస్తాను, అక్కడ చూడు కింద. ఎక్కడ పెట్టావురా? నైట్ ఇక్కడనే పెట్టారా నేను. మరి కనిపించట్లేదేంటి? ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది. అరే నేను నైట్ ఈయన పెట్టినా కదరా. నువ్వు కూడా చూసావు కదా, మాట్లాడాలి. కనిపించట్లేదేంటి ఇక్కడ? అరే అసలు నేను నైట్ ఇక్కడనే పెట్టా కదా. ఎవరైనా తీసారా? ఇంకెవరైనా వచ్చారా? లేదా వీడియో తీసి ఉండొచ్చా? వీడియో అలా తీయడే. నాకెందుకో వీడి మీదే డౌట్ వస్తుంది. సర్లే ఒకసారి అయితే అడిగి చూద్దాం ఏమంటాడు. అరే ప్లేట్ ఏదిరా రే? అరే నాకేం తెలుసురా? చెప్పు. నైట్ నువ్వే కదా ఇక్కడ పెట్టింది. పెట్టింది నేనే. మరి ఏది ఎక్కడ పెట్టావు? మరి నాకెందుకో నువ్వే తీసావని డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? హలో, ఎందుకు కొట్టాడుతున్నారు? ఎందుకు కొట్లాడుతారు? షాక్ అవుతారు గట్లా. ఎవడో ఒకసారి అడిగిరాపు. నేను ఒకటే కొనుక్కున్నా. నేనేం అడుగుతలేను నిన్ను. అయినా అయిపోయినాయిలే. ఎవరు నువ్వు? నేనెవరన్నా ఏమో తెలీదు నాకు. ఏం పేరు నీ? పేరు కూడా గుర్తులేదు. ఎక్కడ ఉంటావు? ఏమో అంత గుర్తులేదు నాకు. ఏం అడిగినా ఏం చెప్తలేవు. ఏ నుంచి వచ్చినావు అసలు నువ్వు? నేనా? అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి? నాకేం తెలియదు, నన్ను ఏది అడుగుకు. అరే ఒకసారి ఇట్రా రా బై, ఇట్రా. ఎవరు రేడు? ఏమో నాకేం తెలుసు. అడిగిన దానికల్లా నాకేం తెలియదు అంటుండు. ఓయ్ హలో, పలుకుతలేడు. ఏమో నాకేం తెలుసు. ఓయ్ నీ పేరేంటి? ఏం మాట్లాడతలేడేంట్రా? చెప్పవా? ఇది చెప్పాలే లేడురా. ఒక పని చెప్తా, చెయ్యి. ఏం చేద్దాంరా? అన్నా అర్థమైందా? సరే పని కానీ ఫస్ట్. నేను వెళ్తున్నా మరి. వెళ్ళు. సరే. ఎవరా నువ్వు? చెప్పవా? నాకు తెలియదురా బాబు. చెప్పరా. నువ్వు ఇలా అయితే చెప్పవు. అలాగే అది రాబో కాడేదిరా.
కిలోమీటర్ పోయింది. నువ్వు ఆగరా, చెప్పరా అంటే చెప్పట్లేదు కదా నువ్వు ఎవడో అంటే. చెప్తావా లేదా? చెప్పరా, ఎవడ్రా నువ్వు? చెప్పు. అరే వాడు ఎంత కొట్టినా చెప్పట్లేదురా. అరే అడుగురు ఒకసారి. అడిగి నాకని చెప్పట్లేదు. పద నేను వస్తా. చాలా అడిగాను రా, వాడు నాకు తెలియదు అనే మాటనే అంటుండు కానీ ఏం చెప్పట్లేదు. ఎంత కొట్టినా కానీ చెప్పట్లేదు రా ఇడు. చెప్పు. ఏయ్ చెప్పు, ఎవరు నువ్వు? చెప్తా, చెప్పు. నిజం చెప్తా. చెప్పు మరి. ఏం తెలియదు కానీ రాత్రి 11 గంటల నుంచి నాకేం గుర్తులేదు. రాత్రి 11 గంటలకా? చెప్పరా, నైట్ 11 గంటలు ఏంటి? నైట్ 11 గంటల నుంచి నాకేం గుర్తులేదు. రేపు చూస్తారా నీ సంగతి. అరే అడు రాత్రి 11 గంటల నుంచి ఏమో అంటుండ్రా మరి. రాత్రి 11 గంటలకా? ఏం చేసావు? 11 గంటల కంటే నేను వాటర్ తాగడానికి లేచారా? మేబీ ప్లేట్లో కాలు పెట్టిందేమో. కాలు పెట్టావా? అవునరా, అదే నా వల్ల ఇంకొకటి వచ్చాడేమో నా డౌట్. రే ఏం చేసావు అర్థమవుతుందా? నీ వల్ల ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ప్లేట్ కావాలరా ఇప్పుడు మనకు. ఫస్ట్ ప్లేట్లు ఏం నువ్వు తీసావా? నిజం చెప్పు. నేను తీయలేదురా. అరే పద లింకుదాం అక్కడనే.
రే ఒకసారి చూడు. రే ఈ ప్లేట్ వెతకమంటే చైన్ వెతకవేంట్రా? ఇది ఎవరితో గుర్తుపట్టావా? అరే ఇది శ్రీకాంత్ గాంధిరా. ఆ, అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాడే తీసున్నాడు. ఫోన్ చేయరా, ఫస్ట్ ఫోన్ చేయని ఇటుకి రమ్మని ఫస్ట్. చేస్తున్నా. హలో, అరే ఏడున్నా శ్రీకాంత్? తొందరగా మా ఇంటికి రాజా. సరేదా. అది వస్తుండు, జాగ్రత్తగా అడుగు సరేనా? అరే ఏమైందిరా, మొత్తం బిజీ అయిపోయారు ఈ మధ్య. అయినా కానీ చేదిరా. ఏమైందిరా, చేతి తీసేస్తున్నావు? ప్లేట్ ఎదురా. ఏ ప్లేట్ రా? తెలియనట్టు యాక్టింగ్ చేయకరా. నాకు ఏ ప్లేట్ తెలియదురా. ప్లేట్ తెలియదా? తెలియదు. ఏ ప్లేట్? నాకు ఏ ప్లేట్ తెలియదు. మరి ఇదేందిరా? అరే అది నా చైన్ రా. ఇప్పుడు నిజం చెప్పు. నేనే చేసిన. ఇప్పుడు ఏంది ఈ ప్లేట్ నేనే చేసిన. మీరు ఏమన్నారా ముందు? ఏదైనా సరే ముగ్గురం షేర్ చేసుకోవాలి ఏ మాట అయినా, కానీ మీరేంద్ర ఇట్లా చేసిర్రు? అరే అనుకోకుండా జరిగిపోయిందిరా, ఏమనుకోకు. అరే నువ్వు ఆ రోజు ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంత తప్పైందో చూడు. ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. ఏదైనా ముగ్గురం షేర్ చేసుకుందామంటారు, మర్రా ఒక్క మాట కూడా చెప్పరు. ఏముందిరా లోపల, ఏముందిరా పోయి చూస్తావు. ఏమైతుంది ఓటు అచ్చం మీ లెక్కనే ఉండు. సేమ్ మీలానే ఉండరా, డూప్లికేట్ ఓడి ఇలా ఒరిజినల్ ఓడు. చూసా నువ్వు చేసిన తప్పు వల్ల ఏం జరిగిందో. నేను రా వద్దున్నాను. వీడు ఉన్నాడా, చచ్చిపోయిందా అసలు? చూద్దాం ఒకసారి వీడిని. లేవురా. లేవు. కొన్ని వాటర్ తీసుకురా. వాటరా తీసుకొస్తావు. రేయ్ ఇదిగో వాటర్ తాగు. నన్ను ఎందుకురా ఎంతగానో కొట్టారు? అడిగినప్పుడు చెప్పాలి కదరా మరి. నేను ఎవరో నాకే తెలియదు, నీకేం చెప్పాలరా? సర్లే నువ్వెవరో మాకు తెలిసిపోయింది, కానీ ఏమైనా తింటావా మరి? నేనేం చేయను. తినవా? మరి మాతో బయటకు వస్తావా? అవును, అరిగాడు వీడు సేమ్ ఉంటాడు కదా, ఎట్లా మరి? బయటకు తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుంది. మా బయటకు తీసుకెళ్తే ఇలా ఇక్కడనే ఉంచేసేయాలి. కానీ మళ్ళీ ఎందుకంటే ఇస్తున్నావురా? అసలు వీడు ఆ గిన్నె దొరికినప్పటి నుంచి నన్ను పట్టించుకుంటూనే లేదు. మనీ కూడా ఇవ్వట్లే. కావాల్సినవన్నీ కోరుకొని వాడే తీసుకుంటున్నాడు. నాకు ఏది కూడా సరిగ్గా ఇవ్వట్లే.
గిన్నె మీరు కోరుకున్నది అన్ని ఇస్తుందన్నమాట నిజమే, కానీ దీంట్లో మీరు కోరుకున్న ప్రతిసారి మీ జీవితకాల ఆయుష్ తగ్గుతుంది. అంటే మీ ప్రాణానికే ప్రమాదం. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గిన్నె మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఏమైనా జరగవచ్చు. జీవితకాల ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఆ ప్లేటే నా సొంతం అయితే ఆ ప్లేట్ కూడా నా సొంతం అయిపోతే ధనవంతుని అయిపోవచ్చు నేను. కానీ ఎలా? అరిగాడు ఉండగా ఆ ప్లేటు నా సొంతం అవ్వడం అసాధ్యం. ఒకవేళ అరిగాడిని చంపేస్తే ఇక ఆ ప్లేటు నా సొంతమే. ఈ గిన్నె మీరు కోరుకున్నది అన్ని ఇస్తుందన్నమాట నిజమే, కానీ దీంట్లో మీరు కోరుకున్న ప్రతిసారి మీ జీవితకాల ఆయుష్ తగ్గుతుంది. అంటే మీ ప్రాణానికే ప్రమాదం. కానీ ఎలా? అరిగాడు ఉండగా ఆ ప్లేటు నా సొంతం అవ్వడం అసాధ్యం. ఈ గిన్నె మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఏమైనా జరగవచ్చు. ఒకవేళ అరిగాడిని చంపేస్తే
అన్నీ బాగానే ఉన్నాయి కదా. అరే ఏమైందిరా? నేను ముందే చెప్పాను వీడు ఎప్పుడు ఎలాంటి కళలు కంటాడో వీనికే అర్థం కాదు. ఏమైందిరా? కళ్ళు వచ్చిందిరా. కళలు ఎప్పుడు మనతో పోయేముంది. ఏమైంది కళలు? ఏమైంది నీకు? అరే అరుణ్ నన్ను చంపేసిండ్రా. ఇక్కడ చేసిండు. ఏం కళలు కంటావురా? నువ్వు కళలే చంపి నేను బయట చంపలేడు. అరే మామూలు ఏం కలరా బాబు, ఇది కళ అన్నారా? అయ్యా ఏదేదో జరిగిపోయింది. అవన్నీ ఏం యాద పెట్టుకోకు. కళలు కన్నాం అనుకో కష్టం. నడు ఫ్రెష్ అప్ గా కాలేజీ పోవాలి. అరే మళ్ళీ కాలేజీకి పోదామా? టైం ఎంత అవుతుందిరా? అరే 7:30 అవుతుందా? కాలేజ్ టైం అయింది. ఈరోజు ఎగ్జామ్ ఉంది. నాడు అవునరా ఈరోజు ఎగ్జామ్ ఉందిరా బాబు. చదువుకున్నావా? ఏడా చదువు లేదు, ఏం లేదు. నేను కూడా ఏం చదువుకోలే. ఇప్పుడు కళ వచ్చింది, రాసేస్తుంది ఎగ్జామ్ లో.